ఎపిసోడ్ 4 మనీ ఉమెన్. మ్యాట్రిమోనీలో పరిచయమైన శిరీషని ప్రేమించి 20 లక్షలు ఇచ్చేశాడు భరత్. డబ్బులు తీసుకున్న శిరీష వెంటనే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తల్లిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చి ఈ ఇల్లు వాస్తు బాలేదు అని చెప్పి ఆ ఏరియా వదిలి వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయింది. ఏ విధంగా కూడా భరత్కి దొరకకూడదని ఫోన్ సిమ్ మార్చేసింది. అటు భరత్ ఒక 2 రోజులు వెయిట్ చేసి ఫోన్ చేశాడు శిరీషకి. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. వాట్సాప్ చేస్తే ఏ రిప్లై రావడం లేదు శిరీష దగ్గర నుండి. అలా చూసి కొన్ని రోజులకు అర్థమైంది భరత్కి శిరీష తనని మోసం చేసిందని. ఇటు శిరీష చక్కగా ఆ డబ్బుల్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది. మ్యాట్రిమోనీ సైట్లో తన ప్రొఫైల్ని డిలీట్ చేసి వేరే మ్యాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. ఈసారి తన ప్రొఫైల్లో అసలు ఫోటోనే పెట్టలేదు. భరత్ శిరీష కోసం వెతకడం ప్రారంభించాడు. తనని కలిసిన కాఫీ డే దగ్గర రోజు రావడం, తన ఫోటోని చూపించి జనాలని అడగడం లాంటివి చేశాడు. కానీ ఎలాంటి ప్రతిఫలం లేకపోయింది. అన్ని కాలేజీలకి తిరగాలని ప్లాన్ చేశాడు. భరత్ ఇలా చేస్తాడని శిరీష ముందే గెస్ చేసింది. శిరీష ఇంకా కాలేజ్కి వెళ్ళడం మానేసింది. చివరికి భరత్ శిరీష చదువుకున్న కాలేజ్కి వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్ దగ్గర నుండి శిరీష ఇంటి అడ్రస్ని కనుక్కున్నాడు. వెంటనే ఆ అడ్రస్కి వెళ్ళాడు. కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. అప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ అయింది భరత్కి. శిరీష ఒక ప్లాన్ ప్రకారమే ఇలా చేసింది అని శిరీషపై చాలా కోపం వచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఇంట్లో వాళ్ళకి చెప్పినా తన పరువే పోతుందని ఎవ్వరికీ అసలు విషయం చెప్పలేదు. శిరీషపై ఎంత కోపం వచ్చినా తనపై ఉన్న ప్రేమ భరత్ని ఆలోచింపచేసింది. డబ్బులు పోయాయని కాదు, ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేసింది అని బాధపడ్డాడు. తన లవ్లో ఫెయిల్ అయ్యాడని అనుకున్నాడు. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాడు. అలా ఒకసారి బాగా తాగి డ్రైవ్ చేయడంతో తనకి యాక్సిడెంట్ కూడా జరిగింది. పాపం భరత్ ఈ విధంగా పాడవుతుంటే శిరీష మాత్రం మరో 2 లైన్లో పెట్టింది. వాళ్లతో కూడా భరత్ని మోసం చేసినట్టే ప్లాన్స్ వేసి ముగ్గులోకి దింపి డబ్బులు, నగలు లాంటివి తీసుకుంది. అలా ఇంకొంతమందిని మోసం చేసి తన బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయల వరకు జమ చేసుకుంది. ఇంకా చాలని డిసైడ్ చేసుకొని హైదరాబాద్ నుండి వైజాగ్ షిఫ్ట్ అయిపోయింది. అక్కడైతే సేఫ్ అని భావించి జాబ్లో చేరింది. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మా నాన్నలకి తన విషయాలు తెలియకుండా మేనేజ్ చేసింది. చివరికి ఇంకా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుని సంబంధాలు చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ్యాట్రిమోనీ సంబంధాలు వద్దని ముందే చెప్పేసింది. తను చాలా అందంగా ఉండడంతో మంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి. అందులో హైదరాబాద్ సంబంధాలని తీసి పడేసింది. సేఫ్గా ఉన్న ప్రాంతాల నుండి వచ్చిన సంబంధాలు శిరీషకి నచ్చడం లేదు. ఒక పక్కన ఇవన్నీ చేస్తున్నా శిరీషకి ఒక మూలలో చిన్న భయం కూడా ఉంది. ఎక్కడ తను మోసం చేసిన వాళ్ళే ఎదురు పడతారా అని. ఆ భయం నుండి ఎలా బయటికి రావాలా అని తెగ ఆలోచిస్తుంది శిరీష. చివరికి తనకి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఇండియానే వదిలి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని ఆలోచించింది. ఇప్పుడు శిరీష ఇండియా వదిలి వెళ్ళిపోతుందా లేదా తను మోసం చేసిన వాళ్ళకి దొరికిపోతుందా? ఈ విషయం తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.